ఎందుకంటే నువ్వేం చేయలేవు కాబట్టి. నీకు కోపం ఎక్కువ, కానీ పని మాత్రం చాలా తక్కువ. అటుపక్క నీ బ్రదర్ అనంత్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిన్ను పాతాళానికి తొక్కేస్తూ ఉంటే నువ్వు మాత్రం పనికి మాలిన ప్లాన్స్ వేస్తూ ఇదిగో మీ నాన్న మీ అమ్మ మాట వింటూ అలాగే నిలబడి ఉంటావు. ఇంతకు మించి నువ్వేం చేయలేవు. కోడల పిల్ల, నువ్వు హద్దు మీరుతున్నావు. అవును మావయ్య, మీ కొడుకులో పౌరుషం చచ్చిపోయింది. లేకపోతే ఏమీ చేయకుండా ఇలా ఉండిపోతాడా? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకున్నావా నా గురించి? కాలం కలిసి రాక నేను వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అంతేకాని ఏమి సాధించలేక కాదు. రోసి, ఇప్పుడు చెప్తున్నా చూడు. రేపు ఆ 50 కోట్లు నేను దక్కించుకుంటాను. అనంత్ గారిని అరెస్ట్ చేయిస్తాను. ఆ వైట్ మనీని బ్లాక్ మనీగా క్రియేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైట్తో అల్లకల్లోలం సృష్టిస్తాను. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాడు? ఆ మనీకి సంబంధించిన వోచర్స్, బిల్స్ అన్నీ కలిపి ఒక ఫైల్ చేసి ఆఫీస్ లాకర్లో పెట్టానని చెప్పాడు కదా. తీస్తా, వాటిని బయటికి తీస్తా. వాడిని ఇరికించి ఆ బాలాగాడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ముందుకెళ్తుందో చూస్తా. అప్పుడే నీ మొహం చూస్తాను. అమ్మ త్రిపుర, త్రిపుర, అత్తయ్య చెప్పండి. అత్తయ్య ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? అయ్యో ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఇట్రండి, ఇలా రండి అత్తయ్య. రండి అత్తయ్య, కూర్చోండి. ఏమైంది అత్తయ్య? అమ్మా, ఈరోజు ఆ భగవంతుడి దయ వల్ల బాలా కోరుకున్న ఆ ప్రాజెక్ట్ మొదలవుతుందమ్మా.
ఇదంతా నువ్వింటికి తిరిగొచ్చిన వేళ విశేషం. కానీ ఇప్పుడు నా కొడుకే ఇక్కడ ఉండుంటే ఎంత సంతోషపడేవాడో. వాడి చేతులతోనే ఆ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలని నేనెన్నో కలలు కన్నాను. అమ్మగారు, లాండ్రీ వాళ్ళు ఈ బట్టలు ఇచ్చారు. కబోర్డ్లో పెట్టు కిట్టయ్యా. అలాగే అమ్మా. నిజంగా నా బాలాకే గనక యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే ఈరోజు మనం అందరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో. వాడలా చిన్నపిల్లళ్ళ మారిపోవడమే కాదు, ఆ రోజు నుంచి మా జీవితాలే తలకిందులైపోయాయి. మళ్ళీ నువ్వు కలిసిన తర్వాతేనమ్మా వాడు మళ్ళీ మామూలు మనిషి అవటం మొదలు పెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మాకు చాలా ఆశలు కలిగాయి. కానీ ఇంతలోనే ఇది మళ్ళీ మాకు నిరాశనే నింపింది. ఆ కారు ప్రమాదంలో మీరందరూ చనిపోయారనుకుని మేమెంతగానో బాధపడ్డాం. కానీ నా కొడుకు మనవరాలు నువ్వు బతికే ఉన్నారు. కాకపోతే నా కొడుకు నా మనవరాలు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. వాడు కూడా వస్తే నువ్వు వాడు సంతోషంగా ఉంటే చూడాలని నాకు కోరిక ఉందమ్మా. ఆ బాల తిరిగొస్తే మీకు సంతోషమే, కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటి? తప్పకుండా అత్తయ్య, తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. మీరేం బాధపడకండి. అదే ఆశతో ఉన్నానమ్మా.